హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో బీన్స్ ఫ్రై చేయబోతున్నాను. బీన్స్ వెల్లుల్లి ఫ్రై మీరు చేసే ఉంటారు. తెలియని వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళకి కూడా చూడండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇలా పొట్టు తీసి పెట్టి వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసుకొని కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. బీన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాల్ట్ వేసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ అన్నిటి పీసెస్కి ఇట్లా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు, కర్రీకి మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. బీన్స్ కట్ చేయడమే లేట్ అండి, కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడ మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి కొంచెం మగ్గిపోయాయి. ఇంకొక క్యాప్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే పూర్తిగా మగ్గిపోతాయి. చూడండి ఇప్పుడు నీట్గా పూర్తిగా మగ్గిపోయాయి. ఇంకా అంతా మెత్తబడిపోయాయి. ఎల్లుల్లి అంతా ఇట్లా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి నేను పిల్లల కోసం చేస్తున్నాను కదండి, కొంచెం కారం తక్కువనే వేస్తున్నాను. కొంచెం కారము 1 టేబుల్ స్పూన్. ఎక్కువ తినరు కదా పిల్లలు, మా కోసం కూడా అదే. ఇంకా అందరికీ అది. ఈరోజు మేము విలేజ్ వెళ్తున్నాము, ఇంకా అందుకనేసి ఒకటే కర్రీ చేస్తున్నాను ఈరోజు. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని క్యాప్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత క్యాప్ తీసుకొని 5 మినిట్స్ తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి మంచిగా ఎట్లా ఉందో. మంచిగా మంచిగా ఉంటుందండి. పిల్లలకు కూడా వెల్లుల్లి వేస్తే చాలా మంచిది కదా, అందుకని అలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.